ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో మరో ఉత్కంఠ పోరు గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. సొంత మైదానంలో గుజరాత్ టీం ఓటమి పాలైంది. రాజస్థాన్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో వరుస విజయాలతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ టాప్ లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 55 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 31 పరుగులతో మంచి ఆరంభం అందించారు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ 75 పరుగుల హాఫ్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ తో 210 పరుగులకు చేరుకుంది రాజస్థాన్. ఇక భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ ను గెలిపించాలన్న తాపత్రయంతో సాయి సుదర్శన్ 73 పరుగులతో దూకుడుగా ఆడాడు. అయితే మధ్య ఓవర్లలో రవి బిష్ణోయ్ దెబ్బకి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. అయితే చివర్లో మాత్రం రషీద్ ఖాన్ 24, రబడా 23 పరుగులతో మెరుపులు మెరిపించిన లాభం లేకుండా పోయింది. చివరి 2 ఓవర్లలో జోఫ్రా ఆర్చర్, దేశ్ పాండే ఇద్దరు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం ఈ ఉత్కంఠ విజయంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. ఆఖరి 2 ఓవర్లు నిజంగా అద్భుతం. చివర్లో ఉత్కంఠతో గుండె ఆగినంత పనైందని రియాన్ పరాగ్ అన్నాడు. చివర్లో తాము తీసుకున్న రిస్క్ ఫలితాన్నిచ్చిందని అన్నాడు. బంతి ఫుల్ లెంత్ తో వేయాలని నిర్ణయించుకున్నాం. మా బౌలర్లు ఆ ప్లాన్ పక్కగా అమలు చేశారు. అనుకున్న విధంగా బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టారు. నిజానికి నేను బౌలింగ్ ఆర్డర్ను మార్చాలనుకున్నాను, కానీ ఈ క్రెడిట్ మా కీపర్ ధ్రువ్ జురేల్ కే దక్కుతుందని అన్నాడు. 19వ ఓవర్లో జోఫ్రాతోనే బౌలింగ్ వేయించాలని తాను నాకు సలహా ఇచ్చాడని, ఆ సలహా ఖచ్చితంగా వర్కౌట్ అయింది. చివరి 2 ఓవర్లలో బంతిని సాధ్యమైనంత వేగంగా యార్కర్లు సంధించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మొత్తంగా ప్లాన్ సక్సెస్ కావడమే కాకుండా మ్యాచ్ గెలిచాం. ఈ టోర్నీలో ధ్రువ్ జురేల్ చాలా కష్టపడ్డాడు. ఈ సీజన్ లో అతడు ఇంకా మంచి ఇన్నింగ్స్లతో భారీ స్కోర్లు సాధిస్తాడని, మాకు టైటిల్ గెలిపిస్తాడని ఆశిస్తున్నా అంటూ రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.